వ్యవసాయ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పటాన్చెరు ఇక్రిసాట్లో జరిగిన ఎక్స్పోర్ట్ ఆఫ్ సీడ్స్ ఫ్రమ్ ఇండియా అనే సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని, విత్తనాల ఉత్పత్తి కోసం 50 కోట్లు కేటాయించామని మంత్రి పోచారం తెలిపారు. అంతేకాకుండా సాయిల్ టెస్టులు చేపట్టి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. విత్తనాలు ఇతర దేశాలకే ఎగుమతి చేసేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులకి మామూలుగా పండించేటువంటి పంట కంటే తన పండించినటువంటి ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయటం వల్ల అధిక లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్థానికంగా అమ్ముకునేటువంటి పరిస్థితికి ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ దిశలో ప్రభుత్వాలు, సంస్థలు ఖచ్చితంగా